హల్లెలూయా. ఇప్పుడు మన యొక్క విశ్వాసము దేనిని ఆధారం చేసుకోకూడదండి? మనుషులు జ్ఞానమును ఆధారం చేసుకోకుండా దేనిని ఆధారం చేసుకోవాలి? దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకోవాలి. అదే మనం అక్కడ చూసాం. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనకు అనుదినము శక్తిని అనుగ్రహించినది దేవుని శక్తే. అది పరిశుద్ధాత్మ శక్తే. దానిని మనము సంపూర్ణంగా ఆధారము చేసుకోవాలి. ఎప్పుడు మనుషుల జ్ఞానం మీద ఆధారపడతామో దేవుని శక్తి మన ఎడల పని చేయదు. మనుషుల యొక్క జ్ఞానము అంటే మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క జ్ఞానం, మనుషుల యొక్క చెప్పుడు మాటలు వింటూ మనుషులు చెప్పినట్లు ఎప్పుడు మనం నడవడం ప్రారంభిస్తామో అదే మనుషుల జ్ఞానంను ఆధారము చేసుకొనట. ఇప్పుడు సాతాను యొక్క తంత్రంలో మొదటి ఏంటండి? ఏం చేస్తాడు? మనము దేవుని శక్తి మీద ఆధారపడేదాన్ని మనుషుల జ్ఞానం మీద ఆధారపడడానికి వాడు చాలా తంత్రాన్ని చేస్తాడు. ఇప్పుడు మీరున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంట్లో చెప్పారు, మీ తల్లిదండ్రుల దగ్గరనో, లేకపోతే మీ భర్త దగ్గరనో, లేకపోతే మీ భార్య దగ్గరనో, మీ పిల్లల దగ్గరనో చెప్పారు, అబ్బా చెయ్యంతా నొప్పి తీస్తుంది, ఒళ్ళంతా నీరసంగా ఉందని. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అందుకే నేను చెప్పాను, నువ్వేం చెయ్యి, కొద్దిగా జ్యూస్ అన్నా తీసుకో, బాగా రెస్ట్ తీసుకో, కొంచెం మన తిను. ఏ జ్ఞానం అండి? అప్పుడే మనకు ప్రేమ వస్తుంది మన భర్తకు మన మీద. లేనిపోయిన ప్రేమ వస్తుందండి. మనం అనుకుంటే అబ్బా నా భర్త నేను ఎంతగానో ప్రేమిస్తుండే చూడండి. అప్పుడే మన భార్యకే ప్రేమ వస్తుంది, అబ్బా నా భార్య ఎంత ప్రేమిస్తుందని. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం లేనప్పుడు ఏనాడేదో ఈ జ్యూస్ దాగని తీసుకొచ్చి ఉంటాడా? ప్రేమ చూపించి ఉంటాడా అండి? లేదు బోన్స్ తీసుకొచ్చి, మటన్ బోన్స్ తీసుకొచ్చి మంచిగా సూప్ పెట్టుకొని దాగని చెప్పి ఉంటాడా? అప్పుడే వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం? స్త్రీలకు ఒక బలహీనత ఏంటో తెలుసా? భర్త నవ్వత ఏదైనా చేశాడనుకో తప్పుని పడిపోతారు. ఆ బలహీనతతో ఇప్పటి వరకు పురుషులు బండిలు ఇస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే వాళ్ళు బండి వెళ్ళదు. ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడేమనుకుంటాం మనము, అబ్బా నా భర్తడు ఎంత మంచోడు. సాతాను అలాగ ఉపయోగించడం అది కొన్ని సందర్భాలలో ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి పనులను వాడు వినియోగించడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి కార్యములను వాడు చేయడానికి ఎంతకెంతకో వాడు కుయుక్తులను, కుతంత్రములను ఉపయోగిస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము అపవాది యొక్క తంత్రములను ఎరిగిన వారమై చాలా జాగ్రత్తగా మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకొని వారమై ఉండవలెను. ఇదే దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా సెలవిచ్చుకునిరి. బర్నబాస్ ఏం చేయలేదంట, దాన్ని గమనించలేకపోయాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా సాతాను ఎలాగొస్తాడండి? మాయ వేషాన్ని వేసుకొని వస్తాడు. వాడు డైరెక్టర్గా రాడు. ఎలాగొస్తాడండి? మాయ వేషం వేసుకొని వస్తాడు. ఆ వేషం ఎవరి ద్వారైనా రావచ్చు. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో, మనం ఎవరిని ఎక్కువగా గౌరవిస్తామో, మనం ఎవరి మాట అయితే వింటామో వారి వేషంలో సాతాను మన యొద్దకు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వారి వేషంలో సాతాను మన యొద్దకు వస్తాడు. ఇప్పుడు నేనున్నాను అనుకో, మీరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు అనుకో, ఇప్పుడు సాతాను ఎవరి వేషంలో వస్తారండి? ఫాదర్ చెప్తే తప్పకుండా వింటారు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి వేషంలో పోదాం? ఫాదర్ వేషంలో పోదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా బాగా గమనించండి.
సాతాను కొన్నిసార్లు అలాంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఏదో ఒక వేషాన్ని వేసుకొని అపవాదిస్తాడు. ఇప్పుడు అవ్వ దగ్గరికి ఏ వేషంలో వచ్చాడండి? ఏ వేషంలో వచ్చాడు? సర్పము వేషంలో వచ్చాడు. సర్ప వేషంలో వచ్చినప్పుడు అవ్వ ఏమనుకున్నది? సర్పమే. ఆమేన్, హల్లెలూయా. సర్పమే ఏం చేస్తుంది? మాట్లాడుతుంది అనుకున్నది అవ్వ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన దగ్గర సాతాను అలాగే వస్తాడు. నిజ నిజాలు మన నోటి దారి నుండే బయట పెట్టిస్తాడు. అవ్వ దగ్గర సర్పవేషంలో ఏం చేసింది? ఇది నిజమా అని అడిగింది. అవేం చేసింది? ఏంటి నువ్వేం అడుగుతున్నావు? లేదు లేదు, నేను వినపడింది నిజమేనా? ఏంటి చెప్పు. దేవుడు ఈ పండ్లన్నీ తినమన్నాడు, కానీ ఆ మధ్య చెట్టు ఉందిగా, ఆ మంచి చెడును కలిగించు, ఆ పండ్లయితే తినద్దన్నాడా? ఇప్పుడు అవేం చేసింది? అవును అవును. ఆమేన్, హల్లెలూయా. సర్పవేషములో వచ్చి అవ్వను పడగొట్టాడు. ఆమేన్, హల్లెలూయా. సర్పవేషములో వచ్చి అవ్వను ఏం చేశాడండి? మోసగిచ్చాడు. అవ్వ యొక్క చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్క ఆత్మీయురాలో, ఎంత ఆత్మీయ అనుబంధం కలిగి ఉన్నదో. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి మంచి ఆత్మీయురాలును సాతాను శలిక వేషములు ఏం చేశాడండి? వాని యొక్క కుయుక్తి కుతంత్రముల ద్వారా అవ్వ యొక్క ఆత్మీయతను, అవ్వ యొక్క జీవితాన్ని ఏం చేశాడు? వాడు నాశనం చేసి పెట్టాడు. దేనికి పనికి రాకున్నట్లుగా వేషం వేసుకొని వచ్చాడు. మన దగ్గర కూడా అలాగే వస్తాడు. ఇది అపవాది తంత్రములో రెండవది. మూడవది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా,